హాయ్ అండి అందరికీ. ఈరోజు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక ఆకు పచ్చడి అయితే చూద్దాం. ముందుగా ఇది చింతాకులా ఉంటుందండి, కానీ చింతాకు కాదు. దీన్ని ముందుగా ప్రాపర్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని క్లీన్ చేయడానికి కూడా మనం ఏం చేయాలంటే ముందు రోజు కోసేసుకుని తర్వాత పేపర్లో పెట్టుకుంటే ఈజీగా మనకి ఆకంతా ఊడిపోతుంది. చేత్తో దుయ్యలేము, ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి. దీని పేరు షేకాయ ఆకు. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఏం పెద్ద ఎక్కువైనవి ఏం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక పావు గంటల పచ్చడి అయిపోతుంది మనకి. ఇది శుభ్రం చేసుకున్న ఆకుని ఎండబెట్టుకున్న తర్వాత మూకుడు పెట్టుకుని అందులో 2 చెంచాలు నూనె వేసుకుని ఈ షేకాయకిని అందులో వేయాలండి. చూసారు కదా, చింతాకులాగే ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం హీట్ ఎక్కువ, మనకి బాడీకి హీట్ ఎక్కువ చేస్తుందని అంటారు. అలాగే దీన్ని మన మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంది. టేస్టింగ్ బడ్స్కి చాలా మంచిది ఇది. ఎందుకంటే మనకి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్కి వాటికి మనం వచ్చినప్పుడు ఈ పచ్చడి కనుక తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆకలి పుడుతుంది, డైజెషన్ బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది కంపల్సరీ తినాలంటారు ఈ సీజనల్గా. ఇది తినటం వల్ల ఏంటంటే మనకి జ్వరాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది లో జ్వరం అంటారు కదా, దానికి కూడా బాగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా మంచిది అన్నమాట ఒంటికి. అలాగే ఆ ఆకు వేగే లోపల మనం పోపును కూడా తీసుకుందాం. 2 చెంచాల నూనె వేసుకుని 2 చెంచాల మినపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి, అంతేనండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కొద్దిగా ఒక ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. ముందుగా పోపుని కూడా వేయించేసుకుందాం. ఆ పక్కన మనకి ఆకు కూడా వేగుతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుని ఆకుని చల్లారి పెట్టుకున్నాక ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడం అండి. చాలా ఈజీ చేసుకోవడం. మనకి కొంచెం లిక్విడైజ్ అంటే కొంచెం జారుగా కావాలనుకుంటే పచ్చడిని కొంచెం ఒక వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రైగా గోంగూర పచ్చడిలాగా ఆడేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. జ్వరాలు అవి వచ్చే వాళ్ళకి, చిన్న పిల్లలకి, ఆకలి, చాలామంది అన్నం తినరు పిల్లలు, అలాంటి వాళ్ళకి కూడా చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఆకలి పుడుతుంది. ఏంటంటే నోట్లో ఉండే టేస్టింగ్ బడ్స్కి చాలా మంచిది. దీని గాలి కూడా మనకి మంచిదే ఇంట్లో ఉంటాయి. అయితే కొంచెం చెట్టుకు ముళ్ళు ఉంటాయి, కొంచెం చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఆకు కూడా మనకు వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా వేసేసుకున్నాక గ్రైండ్ చేసేసానండి. చూడండి, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీతో పాటు మనం దీన్ని కూడా యాడ్ చేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన పోపులు అవి పక్కన పెట్టుకుని యాడ్ చేసుకున్నా చాలు. 2 సార్లు పోపు అయితే తీసుకుని యాడ్ చేయక్కర్లేదు. వేయించుకునేటప్పుడే కొంచెం పక్కకు పెట్టుకుంటే చాలు, సులువుగా అయిపోతుంది మనకి. కంపల్సరీ ఆకు దొరికితే మటుకు తెచ్చుకుని వాడుకుని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.